ఏరియా హాస్పిటల్లో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కృష్ణ నేను ఎంఎన్ఓ చేస్తున్నాను. 18 సంవత్సరాలుగా మా జీతాలు కంటిన్యూషన్ వస్తుండే, 6 నెలలకోసారో 3 నెలలకోసారో కంటిన్యూషన్ వచ్చాయి. కానీ ఈ మన కాంట్రాక్ట్ అనే వ్యవస్థ ఏమైందంటే, ఒక అతను నాకు కావాలని చెప్పి సింగమోహన్ రావు అనే వ్యక్తి కోర్టుకు పోవడం జరిగింది. ఈ కోర్టుకు పోవడం సందర్భంగా ఈ ఏరియా అతను మలేషియా అనే కాంట్రాక్ట్ రెన్యువల్ చేసిన వల్ల ఇది మొత్తం ఈయన కోర్టుకు పోవడం వల్ల ఆ 7 నెలల జీతాలు ఆగినాయి. ఈ 7 నెలల జీతాలు తొందరగా రావాలి అని అంటే ఈయన కోర్టులో నుంచి విత్డ్రా చేసుకోవాలి, దీన్ని అప్రూవల్ చేయాలి. లేదంటే మా జీతాలు రావని చెప్పేసి డిసైడ్ అది కోర్టులో నుంచి రావనుకోండి, సంవత్సరం మొత్తం ఇట్లే పని చేయాలా? మేము చేయలేము కదా. మా పిల్లలు ఏంది, మా పరిస్థితి ఏంది? 7 నెలల సంగతి జీతాలంటే రూమ్ రెంట్ ఉంటాయి, బియ్యం తెచ్చుకోవాలి, ఇంకేమైనా తెచ్చుకోవాలంటే ఈరోజు కొట్లో పోవాలంటే కిరాణా షాపుకి పోతే అప్పు అవుతున్నది. వాళ్ళు ఇస్తారా? 7 నెలల సంగతి ఇవ్వరు కదా. మేము ఎంతకని చేసుకుంటూ పోతాం. ప్లస్ ఇదందులో ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి మేము ఉద్యోగాలు చేస్తున్నాము. ఉద్యోగాలు చేస్తున్నా కూడా కోవిడ్ టైంలో జీతాలు ఆపడం అంటే ఇది ఇంత దారుణమైన విషయం కాదు అసలు. ఎందుకంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఏమంటుంది, కనీసం ఇంకా మాకు డొనేట్ ఇస్తున్న డబ్బులు ఇస్తుంది, 10 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉంటుంది పని చేస్తున్నది కోవిడ్ డ్యూటీ చేస్తుంటే. కానీ ఇక్కడికి వచ్చేవరకు హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్కి వచ్చే వరకు అది భిన్నంగా ఎవరిస్తుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో డ్యూటీ చేయించుకుంటూ జీతాలు రాకుండా మా పట్టగాల్చుకుంటూ ఇబ్బందులు పడుతూ మేము ఉద్యోగాలు చేస్తున్నాము. కానీ ఈ వ్యవస్థ ఈ టెండర్ల ఎప్పుడైతుందో, ఇది ఎప్పుడైతే రద్దు అవుతుందో మా జీతాలు బాగుపడతాయి. ఒక్కొక్కరు 18 సంవత్సరాలుగా పనిచేస్తూ కూడా మేము ఇంతవరకు మా జీతాలు కూడా బాగుపడలేదని అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది. మా జీతాలు రాకపోతే మాత్రము ఎవరు దీన్ని చర్య తీసుకోకపోతే 5 రోజుల వరకు చూస్తాము. ఆ తర్వాత ఆమరణ నిరాదీక్ష, రిలే నిరాదీక్షలాగా పెట్టుకొని వర్కర్స్ అంతా ఒకే నినాదంతో హాస్పిటల్ గేట్లో ముందు టెంట్ వేసైనా సరే మా హక్కుల కోసం, మా హక్కులు కూడా మేము అడగట్లేదు. ఆఖరి కోర్టు అంటుంది సమాన పని సమాన వేతనం అంటుంది, 18,000 రూపాయలు ఇవ్వంటుంది, సిస్టర్లకు 30,000 రూపాయలు ఇవ్వంటుంది. కానీ వాటి గురించి కూడా అడగట్లేదు మేము. ఇప్పుడు మాకు కావాల్సింది ఇప్పుడు పొట్ట కావాల్సింది బాబు, మా జీతాలు ఇవ్వని అడుగుతున్నాం మేము. అంతేగాని సమాన పని ఇవ్వట్లేదు, గవర్నమెంట్ చేయమని అడగట్లేదు మా పనికి. కానీ మేము అడిగేదల్లా మా జీతాలు ఇవ్వని చెప్పేది అడుగుతున్నాం. 7 నెలల జీతాలు ఇమ్మీడియట్గా కాకపోతే ఇప్పుడు కాకుండా ఒక 5-6 రోజుల్లో మా జీతాలు ఇప్పించగలరని మనం చేస్తూ సెలవు ఇస్తున్నాం.